హలో ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్. వెల్కమ్ టు భాస్కర్స్ లిటిల్ గార్డెన్. ఇవాటి వీడియో ఏంటనుకుంటున్నారు? మన గార్డెన్లో వచ్చిన పండిపోయిన మిరపకాయలు అండి. ఇవి మన గార్డెన్లో మిరపకాయలు ఎక్కువగా పండిపోవడం జరిగింది. వాటిని అయితే ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టుకున్న తర్వాత అయితే వాటిని ఇప్పుడైతే నేను కారంగా ప్రిపేర్ చేసుకుందాం, పూల కారంగా ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఓకే అండి, వాటికి ఏటేవి కావాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. ఇవి వచ్చేసి ఆవాలండి. ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. మెంతులు ఒక 50 గ్రాములు తీసుకోండి. జీలకర్ర కూడా ఒక 50 గ్రాములు, అంటే మనకి మిరపకాయలకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నట్టుగా తీసుకోండి. ఇన్ననే కాదు, పసుపు ఉండాలండి. పసుపు ఒకటి. తర్వాత వచ్చేసి ధనియాలండి. కొంచెం మనకి ఒక 4-5 రెబ్బల వెల్లుల్లిపాయలండి. ఇవైతే మనకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకోవడం ఎలాగనేది ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. వచ్చండి. ముందుగా మనం ఎండబెట్టుకున్న మిరపకాయలు అనేవి తీసుకోనండి. ఎండి మిరపకాయలు మిక్సీలో వేసేసుకోవాలి. వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం కారం ఇంట్లో. ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా ఇది మనం పొడి ఆడేసుకుందాం. అంటే కొంచెం దిగుతుంది అనేసి. మిక్సీ గిన్నె చిన్నది కదా, ఇది ముందుగా మనం పొడి ఆడేసుకుందాం లైట్గా. లేకపోతే ధనియాలు వేసేద్దాం. తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు ఈ రెండింటిని మనం ఆడేసుకుందాం ముందు లైట్గా, కొంచెం డౌన్ అవుతుంది కదా. ఇంకండి ఇవి కొంచెం నలిగాయి కదండి. వీటిలో మనం ఆవాలు, తర్వాత మెంతులు, జీలకర్ర, ఇంతేనండి. ఇవి వేసుకొని మనం మిక్సీ బాగా దగ్గరికి ఆడేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే కారం మనం ఇవన్నీ ఆడుకున్న కదా ఇంగ్రీడియంట్స్ అనేది, అవైతే అంత వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు మనం ముందుగానే పౌడర్ ఉంటే మనం పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ముందుగా పౌడర్ కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, మన కారం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి కారం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మన గార్డెన్లో మనం చేసుకున్న ఓకే ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే మనం కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు కూడా మనం ఇందులో కలిపేసుకుంటాం. అంతేనండి, చాలా సింపుల్గా మనం కారం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో వచ్చిన ఎంతైనా సరే, కొంచెమైనా సరే వస్తే మనకు ఆనందం చాలా రెట్టింపుగా ఉంటుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇదో వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.